కల్కి 2898 ఏడీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ నెక్స్ట్ సినిమాల లైనప్ ను మార్చేశారు. ఆల్రెడీ ప్రకటించిన సినిమాలను కాస్త వెనక్కి కొత్త ప్రాజెక్టుకు ముందుకు తీసుకొచ్చారు. దీంతో మోస్ట్ అవైటెడ్ మూవీ ఒకటి ఆడియన్స్ ముందుకు రావడం కాస్త ఆలస్యం కానుంది. కల్కి 2898 ఏడీ సెట్స్ మీద ఉండగానే రాజాసాబ్ సినిమాను పట్టాలెక్కించారు ప్రభాస్. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ యూనిఫామ్ లో కనిపించబోతున్నారంటూ అభిమానులు అంచనాలు పెంచేశారు సందీప్. యానిమల్ రిలీజ్ తర్వాత నెక్స్ట్ స్పిరిట్ మూవీనే పట్టాలెక్కిస్తారని చెప్పిన సందీప్ స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. దీంతో రాజాసాబ్ తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. కానీ సడన్ గా ఈ లైనప్ మారిపోయింది. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో ఈ గ్యాప్ లో మరో మూవీని పట్టాలెక్కించారు డార్లింగ్. హను రాఘపుడి దర్శకత్వంలో పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామాను లైన్ లో పెట్టారు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఏడాది ప్రారంభం కావాల్సిన స్పిరిట్ ను నెక్స్ట్ ఇయర్ కు పోస్ట్ పోన్ చేశారు డార్లింగ్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్స్ లో స్పిరిట్ ను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు.